అమ్మాయిలు, డ్రగ్స్, మర్డరు, మినీ పాబ్లో ఎస్కోబార్లా ఉన్నారావు నువ్వు. ఎనీవే, సర్కిల్ ఇన్స్పెక్టర్ రావ్ని, రాధికని రిమాండ్లోకి తీసుకొని రోహిత్ అనే ఫోటోగ్రాఫర్ మర్డర్ గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు. బాబు జాంటీ రోజ్, ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు చంద్రకాంత్ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు, అర్థమైందా? హే వాట్సాప్ ప్రిజనర్. చూసినావా మొత్తం జెడ్ కేటగిరీ పోలీస్ ప్రొటెక్షన్తో తిరుగుతున్నావు. ఎట్లుంటుంది మరి మనతోని? నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? రావు, ఓ ఎక్స్పీరియన్స్డ్ క్రిమినల్గా చెప్తున్నాను. జైల్లో చాలా మంది హోమోసెక్షువల్స్ ఉంటారు. గేస్. అసలే అందంగా ఉన్నావు, కొంచెం జాగ్రత్త. టైం రా, ఎక్యూడి. టైం నడుస్తుంది నీకు. టైము 2:30 అయింది. 3:30 అయింది, పోయే జైలుకే కదా. తీసుకపోండి సార్, తీసుకపోండి. బాయ్ ప్రిజనర్, బాయ్ బాయ్. నాడు సూచించాలి. నాడు జైల్లో అన్నకి పెళ్లి అయితే ఏదో చూస్తుంటే చూస్తామని భయపడేటట్టు. వానికి ఏం భయపడతారు పాపా. ఏసీ లేదా జైల్లా? నా కాస్ట్యూమ్ ఏందని చూస్తున్నావా? మొత్తం కార్పొరేట్. ఇప్పుడే గోల్ఫ్ ఆడొస్తున్నా నేను. పైసలు ఉన్నోళ్ళు గోల్ఫ్ ఆడతారు. గోల్ఫ్ తెలుసా నీకు? ఏముండదు, ఈడో బొక్కు ఉంటుంది, ఈడో బాల్ ఉంటుంది. 25 minutes టెన్షన్ తీసుకొని కూర్చుంటారు దాని గురించి. అటు చూసి ఇటు చూసి బాగా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి కొడితే అది పడదు. ఓ మై గాడ్ అని ఇంగ్లీష్లో స్ట్రెస్ అవుతారు. అట్లుంటుంది పైసలు ఉన్నోళ్ళు పంచాయతీ. నీ తెలియదులే, నువ్వు పూర్ ఫెలో కదా. గది మర్చిపోయినా అసలు నువ్వు జైలు ఉన్నావని. బాగా బిజీగా ఉండే. టెల్ మీ. I'm sorry, Tillu. దేనికి? Tillu, I'm really sorry. అరే బాయ్, మనం చేసింది ఒకటి కాదు కదా కిరికిరి. దేనికి అంటున్నా? ఆ రోజు హోటల్లో